హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ క్యాండిల్ ఆర్ట్స్. ప్రీవియస్ వీడియోలో మనం హార్ట్ షేప్ ఉన్న బాక్స్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కలర్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ హార్ట్ షేప్లో ఉన్న బాక్స్ మొత్తం కూడా వైట్ పెయింట్ వేసుకోవాలి. వైట్ పెయింట్ వేసుకుంటే నెక్స్ట్ వేరే కలర్ వేసుకున్నప్పుడు అనేది క్లియర్గా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అందుకోసం ఫస్ట్ వైట్ కలర్ మొత్తం వేసుకోవాలి. పైన మూతకి ఇప్పుడు వేస్తున్నాం కదా, మొత్తం కూడా మూతకి లోపల బయట మొత్తం కూడా వైట్ పెయింట్ వేసుకోవాలి. చూడండి, ఆ పక్క మొత్తం అయిపోయింది. ఇటు కూడా మొత్తం పెయింట్ మొత్తం వేస్తున్నాను. వైట్ కలర్ మొత్తం వేసుకోవాలి. వైట్ కలర్ మొత్తం వేసుకున్నాక ఒక 1 or 2 days అనేది దాన్ని అట్లనే ఉంచితే మొత్తం కూడా ఆరిపోతుంది. ఇప్పుడు లోపల కూడా కపుల్స్కి కానీ, నేమ్స్కి కానీ, హార్ట్ షేప్స్కి కూడా అన్నిటికి కూడా వైట్ పెయింట్ వేసుకోవాలన్నమాట. వైట్ పెయింట్ వేసుకుంటే నెక్స్ట్ కలర్ వేసేది దాని మీద మంచిగా సెట్ అవుతుంది అనమాట. చూడండి, మంచిగా నీట్గా ఎక్కడ కూడా అచ్చులు లేకుండా, గ్యాపులు లేకుండా మొత్తం కూడా వైట్ పెయింట్ అనేది కవర్ చేసుకోవాలి. వైట్ పెయింట్ అనేది ఎంత నీట్గా వేసుకుంటే నెక్స్ట్ వేసే కలర్ కూడా మంచిగా మనకి క్లియర్గా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, మొత్తం వైట్ పెయింట్ కూడా మొత్తం వేసాను. వైట్ పెయింట్ మొత్తం వేసాక బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం అవుట్లైన్ మొత్తం కూడా బాక్స్ బయట వైపు మొత్తం కూడా మనం ఈ కలర్ వేసుకోవాలి. అవుట్ సైడ్ మొత్తం కూడా లోపల అనేది వేరే కలర్ వస్తుంది. ఈ అవుట్ సైడ్ కలర్ చూడండి, ఇప్పుడు మనం వైట్ పెయింట్ వేయడం వల్ల ఈ కలర్ చూడండి మంచిగా షైనింగ్తో కనిపిస్తుంది. అందుకోసం ఫస్ట్ వైట్ పెయింట్ వేసుకోవాలి. తర్వాతకి మనం బయట బాక్స్ మొత్తం కూడా ఇదే కలర్ వేసుకోవాలన్నమాట. ఈ కలర్ మొత్తం వేసినాక బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, హార్ట్ షేప్ ఉన్న బాక్స్ బయట కలర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం లోపల కలర్ వేరేది వేద్దాం. చూడండి, వేరే కలర్ కూడా లోపల సేమ్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు అదే కలర్ వేసుకోవాలి. అంటే ఓన్లీ బాక్స్కే వేసుకోవాలి. మళ్ళీ నేమ్స్కి, కపుల్స్కి వేరే కలర్స్ వస్తాయి అన్నమాట. చూడండి, బాక్స్కి వేసేటప్పుడు కూడా మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకోటి, బయట ఉన్న కలర్కి టచ్ అవ్వకుండా ఓన్లీ లోపల మొత్తం కవర్ అయ్యే విధంగా కలర్ వేసుకోవాలన్నమాట. లోపల ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కలర్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. చూడండి, ఇటు హెడ్జెస్ కూడా నీట్గా వేసుకోండి. ఈ టైపు ఈ కలర్ మీద కంటకుండా నీట్గా వేసుకుంటే మొత్తం మంచిగా కనిపిస్తుంది అన్నమాట. లోపల మొత్తం వేసుకోవాలి. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది పెయింట్ అనేది. లోపల కూడా ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా చేసుకోండి. మొత్తం అలా కంప్లీట్ మొత్తం కూడా లోపల బాక్స్ అంతా అవుట్లైన్ అంతా వేసుకున్నాక ఇప్పుడు అబ్బాయికి కోట్కి బ్లాక్ కలర్ వేస్తున్నాను అనమాట. కోట్ అండ్ పాయింట్కి కూడా మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. సో ఆ కోట్కి వేసేటప్పుడు కూడా మంచిగా నీట్గా వేసుకోండి. ఎందుకంటే అది మనం చేసింది చిన్నది ఫోటో కాబట్టి ఆ ఫోటోకి తగ్గట్టు చిన్న బ్రష్ తోటి ఆ కోట్ వరకు బ్లాక్ కలర్ అనేది వేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి కానీ ఆ కోట్కి కానీ మొత్తం బ్లాక్ కలర్ వేసుకోవాలి. అలాగే మన హెయిర్కి కూడా బ్లాక్ కలర్ వేస్తాం కాబట్టి హెయిర్కి అంతా కూడా బ్లాక్ కలర్ వేసుకోవాలి. చూడండి, అమ్మాయిది అబ్బాయిది కూడా బ్లాక్ కలర్ వేసాను మొత్తం కంప్లీట్గా.